ధర్మం, అధర్మం, సత్యం, అసత్యం అన్నీ తేల్చే సమయం వచ్చింది. అది కురుక్షేత్రం. భారతదేశ చరిత్రలోనే అత్యంత భయంకరమైన యుద్ధం. 18 రోజుల పాటు సాగిన మహాసంగ్రామం. పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన ధర్మ యుద్ధం ఇప్పుడు ప్రారంభం కానుంది. కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజు. ఉదయం సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తున్నాడు. కురుక్షేత్ర భూమి మొత్తం యుద్ధ శంఖాల ధ్వనులతో మార్మోగిపోతోంది. ఒకవైపు పాండవుల సేన, మరోవైపు కౌరవుల అఖండ సైన్యం. లక్షలాది యోధులు, అశ్వాలు, ఏనుగులు, రథాలు అన్నీ యుద్ధానికి సిద్ధమయ్యాయి. కౌరవుల సేనకు నాయకత్వం వహిస్తున్నాడు మహాయోధుడు భీష్మ పితామహుడు. పాండవుల వైపు ధృష్టద్యుమ్నుడు సేనాధిపతి. అప్పుడు దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లి ఇలా అన్నాడు. స్లైట్ విలన్ టోన్. ఆచార్య, చూడండి, పాండవుల సైన్యం ఎంత శక్తివంతంగా ఉందో. భీముడు, అర్జునుడు వంటి మహావీరులు అక్కడ ఉన్నారు. ద్రోణాచార్యుడు నిశ్శబ్దంగా అన్నీ గమనిస్తున్నాడు. అంతలో భీష్ముడు తన శంఖాన్ని ఘోరంగా ఊదాడు. ఆ శబ్దంతో మొత్తం యుద్ధభూమి కంపించింది. అదే సమయానికి శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ దివ్య రథంపై నిలబడి ఉన్నారు. కృష్ణుడు పాంచజన్యం శంఖం ఊదాడు. అర్జునుడు దేవదత్తం శంఖం ఊదాడు. ఆ శబ్దం విన్న కౌరవ సైన్యంలో భయం మొదలైంది. కాని యుద్ధం ప్రారంభం కావడానికి కొన్ని క్షణాల ముందు అర్జునుడు ఒక్కసారిగా దిగులుగా మారిపోయాడు. తన ఎదుట కనిపిస్తున్నవారు శత్రువులు కాదు, తన సొంత బంధువులు, గురువులు, తాతలు. భీష్ముడు, ద్రోణాచార్యుడు. ఇవాళ వారినే చంపాలా? అర్జునుడి చేతులు వణికాయి. అతను కృష్ణుడిని చూసి ఇలా అన్నాడు. ఎమోషనల్ టోన్. కృష్ణ, నాకు ఈ యుద్ధం చేయాలని లేదు. నా వారిని చంపి రాజ్యం పొందడం నాకు అవసరం లేదు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందించాడు. ఇక్కడే ప్రారంభమైంది ప్రపంచానికి మార్గదర్శకమైన భగవద్గీత. కృష్ణుడు అర్జునుడికి ధర్మం గురించి, జీవితం గురించి, కర్తవ్యం గురించి ఉపదేశం చేయడం మొదలుపెట్టాడు. మ్యూజిక్ రైసెస్ స్లోలీ. నీ కర్తవ్యం యుద్ధం చేయడం అర్జునా. ఫలితం గురించి ఆలోచించకు. కృష్ణుడి మాటలు విన్న అర్జునుడి మనసులో మళ్లీ ధైర్యం వచ్చింది. అతను గాంధీవాన్ని బిగిగా పట్టుకున్నాడు. ఇప్పుడు మహాయుద్ధం నిజంగా ప్రారంభమైంది. మొదటి రోజు యుద్ధంలో భీష్ము